చేసినట్టు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో 10 మంది ఉన్న పట్టుమని మొత్తం గుంజుకొని చేసినట్టు ఇసొంటిది ఏమన్నా చేస్తే ఇబ్బంది ప్రజల కోసం పక్క పార్టీ నుంచి జాయినింగ్ చేయించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మీకు అదే చెప్తున్నా, ఒక నమ్మకాన్ని కల్పించడానికి తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, 100% అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము సేవ చేయాలనుకుంటూ 6 గ్యారెంటీలు మేము అమలు చేయాలనుకుంటున్నాము. మేము ఇచ్చిన ప్రతి స్కీమ్ మేము ఇవ్వాలనుకుంటున్నాము. ప్రభుత్వంగా మీరు అమలు చేస్తారు, ప్రజలు దానికి బెనిఫిషరీస్ అయితే దానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఇప్పుడు ప్రజలు మా వల్ల కొంతమంది బెనిఫిట్ అయినరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ కాన్స్టిట్యున్సీ దానం నాగేందర్ గారి కాన్స్టిట్యున్సీ చూసుకోండి, ఖైరతాబాదే చూసుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఒత్తిడి చేసినాక అక్కడ ఉన్న ఎమ్మెల్యే మా పార్టీలో చేరుతా అంటే ప్రజల అభిప్రాయం మేరకు ఆయన వస్తా అంటే తీసుకోవడం తప్ప అంటే ఒక ఎమ్మెల్యే ప్రజల ఆమోదంతో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే అదే ప్రోటోకాలే, ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యే అలానే కొనసాగుతారు అదే ప్రోటోకాల్ చేస్తారు కదా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఒక నియంత లేక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. చర్చకి రండి అని అంటే అసెంబ్లీలోకి రాకుండా లేదు నేను ఒక దొరని, నేను ఒక డిక్టేటర్ని, నేను చర్చలకి రాను, నేను నాయకుడిని, నేను చెప్పినట్టు అందరు వినాలని చెప్పని ఎమ్మెల్యేలు ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా మాట్లాడాలి వాళ్ళ స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మేము ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఇది ఎక్కడ మా పైన ఇది మీరు మాట్లాడుతుంది ఏంటంటే మీ అభిప్రాయాలు, మీ పార్టీ విధానాలు ప్రజల పేరుతో ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంటున్నారు కదా, ప్రజలు భయపడుతున్నారు కదా అని పక్క పార్టీ నుంచి చేర్చుకుంటున్నామంటే రేపు ప్రజలు సీఎం ని దిగిపో అంటారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు దిగిపోతారా? మాటినండి, ప్రజలు నిజంగా వాస్తవానికి ఆ అభిప్రాయమే వస్తే నిజంగా ప్రజలు ఆ ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళి వచ్చి నిజంగా ఆ పరిస్థితి ఉంటే నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజు ఒక వ్యక్తి ధర్నా చేస్తున్నంటే ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నంటే వెళ్ళి ధర్నా చేసుకోమని చెప్పి, ఎందుకనంటే ఒక సమస్య మా దృష్టికి తీసుకొని వచ్చిన ఆ సమస్య ఇమీడియట్ గా పరిష్కారం కాకపోతే వాళ్ళలో కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోనికి ధర్నా చౌక్ ఉంటుంది. ఎక్కడ కూడా ధర్నా చేసుకునే వారిపైన వ్యతిరేకంగా మాట్లాడపైన ఆంక్షలు మేము పెడతలేమే. 1-2 సందర్భాల్లో ఆంక్షలు పెట్టి వాళ్ళు దీక్షలు చేసినా నేరుగా నేనే పోయి మా తరఫున జరిగింది తప్పు, మీ సమస్యల గురించి మేము చర్చ పెడతామని చెప్పి వారిని ఆహ్వానించినాం. బికాజ్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలించాలనుకుంటున్నాం. అందులో ఎవరన్నా వచ్చి చేర్చాలనుకుంటే ఇంకోటి నిజంగా మీసంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే సరిసా మేము సమాధానం చెప్తున్నాం. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసిందే ఇదంతా. అంటే ఈ సిస్టమ్ ఒక క్వశ్చన్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇవ్వండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముందు పెట్టుకొని 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా బీఆర్ఎస్ ని కుదేలు చేయటంలో భాగమే. మీరు ఎమ్మెల్యేలను లాక్కోండి, మేము ఎంపీలను లాక్కుంటాం, ఇదే అగ్రిమెంట్ జరిగిందా కాంగ్రెస్ కి బీజేపీకి? ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఒక్కటంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు మేము లాక్కుంటాం. ఒక విషయం, కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే ఎవరన్నా నమ్ముతారా? అసలు కాంగ్రెస్ పార్టీ, అసలు బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, అది చాలా వాళ్ళ ఆ పార్టీ పేరు మార్చింది అందుకు. అసలు వాళ్ళ పార్టీ పేరు మార్చినప్పుడే కథం వాళ్ళ సిస్టమ్ ఏంది పబ్లిక్ అర్థమైంది. అండ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ప్రజలు కూడా భావించారు కాబట్టి ఆ తీర్పు ఇచ్చారు. ఆ రోజు కూడా చెప్పినాము, బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాయిన్ అయినప్పుడు ఇవి కావాలని ఓట్ స్ప్లిట్ చేయడానికి ఈయన టీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ ఒక దూత, కేసీఆర్ ఏజెంట్ అని చెప్తే ఆ రోజు అమ్మను అని చెప్పి మా వాళ్ళని అన్నారు. ఇవాళ అది ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు నేను చెప్పే ఇది కూడా ఆ రోజు వాళ్ళు కూడా అన్నారు, షర్మిల గారిని మీరే ఇక్కడ పెంపొందిస్తూ ఉన్న వృక్షము చెట్టు, షర్మిల గారి పార్టీని మీరు మెర్జ్ చేసుకొని పక్క రాష్ట్రానికి పంపించి అది కాంగ్రెస్ ప్లాన్ అని. మీకు అదే చెప్తా, షర్మిల గారిని ఇక్కడ మేమే పెంచి పోషించింటే, షర్మిల గారిని మేమే పెద్దది చేసింటే, షర్మిల గారిని ఇక్కడనే ఇదే రాష్ట్రంలో పార్లర్ టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తుండే మేమే లాభం తీసుకోవాలనుకుంటే. షర్మిల గారిని మేము ఇక్కడ పోటీ చేయించలేదే. షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చీఫ్గా చేసినాం. షర్మిల గారు పనిచేసింది తెలంగాణలో. బట్ మీకోసమే ఆమె పోటీ నుంచి తప్పుకున్నాను ప్రకటించింది. మీకు అదే చెప్తున్నా, వారు కాంగ్రెస్ సిస్టమ్ మీద వచ్చి మేనిఫెస్టో నచ్చి విధి విధానాలు నచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు చేసే ఒత్తిడి, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ ఐడియాలజీ నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేము ఎక్కడిక్కడ వాడుకోలేదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడనే చేర్చుకోరు, ఇప్పుడు చేర్చుకోరు. ఇప్పుడు వారు ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపే ప్రయత్నం చేస్తారు. సో అది మేము తప్పు పడుతున్నాం ఆ రోజు మేము అన్నప్పుడు. అండ్ బీజేపీ పార్టీది కూడా మేము ఇంత బలంగా మేము గట్టిగా చెప్పడానికి వీ హ్యావ్ రీజన్స్. అండ్ 100% పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా, బీఆర్ఎస్ కుటుంబంలో ఎవరైనా బీజేపీలో చేరదా అనేది కూడా మీకు స్పష్టత వచ్చేస్తుంది. అది మేము చెప్పడం కాదు, పోస్ట్ ఎలక్షన్ కనబడుతుంది. చెప్పొచ్చుగా ఓపెన్ ఇప్పుడు కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇదే హరీష్ రావు గారు, ఇదే కల్వకుంట్ల కవిత గారు
100% బీజేపీ పార్టీలో చేరుతారు. ఇది రాసి పెట్టుకోండి. నేను ఇవాళ చెప్తున్నాను, వీళ్ళిద్దరు బీజేపీ పార్టీ పోడు ఖాయం. మీకేం అష్యూరెన్స్ ఉంది? అరే ఇప్పుడు నా సిక్స్త్ సెన్స్ నాకు కనబడుతుంది. ఎందుకనంటే కవిత గారిని లోపలేయడము, దానిపై వాళ్ళు లోపలేసినట్టేనే అర్థం. అది వాళ్ళు ఎవరినైనా లోపలేసి భయపెట్టారంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్ కాబట్టి ఇది కొత్తనా? అది మనమేంది, ఎవరిని అడిగినా చెప్తారు. బీజేపీ పార్టీలో ఉన్న పొలిటీషియన్స్ వేయొచ్చేమో, పార్టీ ఓనర్లనే వేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే పంచాయతీ నడుస్తుంది కదా, కేటీఆర్ ఓనరా హరీష్ రావు ఓనరా, వాళ్ళ మధ్యలో కొట్టాడనేది కదా. హరీష్ రావు ఏమో నేను ఓనర్ అని అంటుండు, కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆల్రెడీ పంచాయతీ ఉందాడా, హరీష్ రావు ఓనర్ కాదని చెప్పి స్పష్టత వచ్చేసింది. సో అది కనబడుతుంది. ఆ పార్టీ నుంచి చాలా మంది ముఖ్యమైన లీడర్లు, ఆర్ఎస్ఎస్ తో అనుబంధమైన నేత లేదంటే బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన నేపథ్యం ఉన్న రేవంత్ రెడ్డి గారే ఆ ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. హరీష్ రావు కవిత జాయిన్ అవుతుందని మీరు అంటున్నారు. ప్రజలని తికమక పెట్టడమే పందానా? మీకు చెప్తా, రేవంత్ రెడ్డి గారు పార్టీ చీఫ్ గా, సీఎం గా ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఫేస్ తోటి, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం సిఎల్పి నాయకునిగా బట్టి గారు పాదయాత్ర చేశారు. వారు ప్రజల మధ్యలో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో రూపకల్పనలో బట్టి గారు శ్రీధర్ అన్న గారి క్రియాశీలక పాత్ర. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే ఇది ప్రజలందరి అభిప్రాయం మేరకే అయింది. అండ్ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఏబీవీపీలో ఉండే, నేను సంఘ్లో పనిచేసినాను, ఆ సిస్టమ్ నాకు నచ్చక, ఆ తీరు నాకు నచ్చక, నేను గతంలో చేసినవి నాకు తప్పులు అని చెప్పి భావించి వారు అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఆ రోజు అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఛాన్సే లేదు, అసలు అధికారంలోకి రాదు, పట్టుమని వీళ్ళకి 5 ఎమ్మెల్యేలు లేరు, వీళ్ళకి 60 సీట్లు ఎక్కడికి వెళ్ళి దాటితే అని చెప్పి మాట్లాడిన మా పైన ఆ పార్టీకి వారు పిసిసి అధ్యక్షులు లేక వారు పగ్గాలు చేపట్టి వారు 64 సీట్లు గెలిపించారు. మరి అన్నీ యాక్సెప్ట్ చేశారు. ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేసి తానే వచ్చి చేరినాక మళ్ళీ ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ మరి కేసీఆర్ పుట్టిందేడా? ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న సగం మంది పుట్టిందేడా? అసలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ పుట్టుక అయింది ఎక్కడ? ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు పదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్తారు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ నాయకుడమ్మా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ ఏ పార్టీకి వెళ్ళి, సుభాష్ చంద్రబోస్ గారు ఏ పార్టీలు ఉండే? అసలు బీజేపీ పార్టీ వాళ్ళకి లీడర్ ఉన్నాడా? ఫేసు అన్ని కాంగ్రెస్ ఫేస్లే కదా ఈరోజు వాళ్ళు చూపించుకునేది, వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది. అసలు స్వాతంత్రం కోసం కొట్లాడితే, స్వాతంత్ర సమయంలో పాత్ర పోషిస్తే వాళ్ళకి తెలుస్తుంది స్వాతంత్రం విలువేందో. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఆయనకు అనిపించట్లేదా బీజేపీ నాయకుడిగా? బండి సంజయ్ గారు బీసీ లీడర్గా కలిసి వస్తే కాలానికి ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఆయనని మీకు లీడర్గా కనిపించట్లేదా? అంటే ఇప్పుడు అదే అడుగుతున్నా. అలాగే ఈటెల రాజేందర్ గారు కనిపించట్లేదు. ఈటెల రాజేందర్ గారు పుట్టింది ఎక్కడమ్మా? ఈటెల రాజేందర్ గారు ఐడియాలజీ ఎక్కడ? ఈటెల రాజేందర్ గారు లెఫ్ట్ ఐడియాలజీ, పీడిఎస్యూ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు. అసలు నేను ఎప్పుడు బీజేపీ పార్టీలో చేరా అని చెప్పని వారు కనీసం గుడికి పోతే కొబ్బరికాయ కూడా కొట్టరు. నేను అదే కాన్స్టిట్యున్సీలో పనిచేసినదే, నా గుడికి పోతే వారు కొబ్బరికాయ కూడా కొట్టరు గురులా. వారు ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పార్టీలో చేరినారు. వారికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఏదో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అని అంటారు. జైరాబాద్ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, తీసుకొని ఇమీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చారు. నాగర్ కర్నూలు తీసుకొని ఇమీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చారు. అలాంటి బీజేపీ పార్టీ నుంచి మీరు కూడా జాయిన్ చేసుకుంటున్నారు కదా. అదే చెప్తున్నా, బీజేపీ పార్టీకి ఐడియాలజీ సిద్ధాంతాలు లేకుండా పోయినాయి. వాళ్ళది ఐడియాలజీ, వాళ్ళ సిస్టమ్, వాళ్ళది ఏంది అని అంటే వాళ్ళది ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా తప్పులు ఒప్పుకొని ఇక్కడ పోటీ చేయవచ్చు అని చెప్పి నా స్వేచ్ఛ ఉంది. బీజేపీ పార్టీ లైన్ అది కాదు కదా, బీజేపీ పార్టీ సిస్టమ్ అది కాదు కదా. నువ్వు ఆర్ఎస్ఎస్ లో పనిచేయి, నువ్వు సంఘ్లో పనిచేస్తే వాళ్ళు దాంట్లో రాసి పెట్టుకోరు కదా, పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేస్తేనే తర్వాత టికెట్ అడిగే అర్హత ఉంటుందని వాళ్ళు చెప్తారు కదా పదే. మేము ఎక్కడైనా కూడా మా సెక్యులర్ పార్టీ, మా దాంట్లో ఎవరైనా రావచ్చు, ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అని మేము అందరికి చెప్తాం కదా. మా ఐడియాలజీ అది. మేము ఏ కులమన్నా ఏ మతమన్నా చేరొచ్చు వాళ్ళంటే కాదు కదా. వీళ్ళే రావాలి, వీళ్ళే చేయాలి, వీళ్ళే పోటీ చేయాలి చెప్తారు కదా. సో ఎవరు దారి తప్పిర్రు, ఎవరు అధికార దాహంతో ఇష్టం ఉన్నట్టు ఈరోజు వాళ్ళ ఐడియాలజీ సిస్టమ్ని చేంజ్ చేసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎన్నో ఇష్యూస్ పైన ఫైట్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్ పైన, ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇబ్బంది పడుతుంటే, కాలేజెస్లో ఇష్యూస్ అవుతుంటే, ఫ్యాకల్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ అయినా ఇష్యూ ఉందంటే అక్కడ బల్మూరి వెంకట్ ప్రత్యక్షమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి 100 రోజుల పరిపాలన కంప్లీట్ చేసుకుంది కదా. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే స్వయం ముఖ్యమంత్రి గారు. విద్యా వ్యవస్థని చెప్తాను, దానికి కూడా మీకు విద్యా వ్యవస్థని సంపూర్ణంగా
భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు. ఈరోజు దానికి 100% ప్రతి దాంట్లో కంప్లీట్ పాలసీ డెసిషన్ మేకింగ్లో మళ్ళీ ఒక మంత్రి గారు ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర సిఎస్ గారి దగ్గర పోయి మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అయితే ఇప్పటికే అది కంప్లీట్ ల్యాప్స్ అయింది. సో కంప్లీట్ చిత్తశుద్ధితోటి దాన్ని కంప్లీట్ స్థాయిలో పూర్తి స్థాయిలో దాన్ని చక్కదిద్దాలి, దాన్ని సరిదిద్దాలి, దాన్ని ఒక స్ట్రక్చర్కి తీసుకురావాలి అకాడమిక్ ఇయర్లు అనే ఉద్దేశంతో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ శాఖ పైన విజన్ పెట్టి ఆ శాఖని ముఖ్యమంత్రి గారే రన్ చేస్తారు. దానికంటే ఇంకేం కావాలి? విద్యాశాఖని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర మీకు అదే అంటున్నా, ఆ శాఖని రివాంప్ చేయనీకి, ఆ శాఖని కంప్లీట్ గా మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి ప్రాపర్ వేలో పెట్టనీకి ఈ అకాడమిక్ ఇయర్ వరకు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంటుంది. ఇంకా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఎందుకు సీఎం దగ్గరే పెట్టుకోవాల్సిన పరిస్థితి? ఎందుకంటే అందులో ఇష్యూస్ ఉన్నాయి. సమర్థవంతంగా మీ క్యాబినెట్ లో లేదంటే మీ 64 ఎమ్మెల్యేల్లో ధీటుగా ఆ ఇష్యూస్ పైన ట్యాకిల్ చేసే ఎమ్మెల్యే కనిపించలేరా? ఒక మంత్రిగా ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్న లీడరే మీకు దొరకట్లేదా? అంటే చాలా స్పష్టంగా ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మీరన్న, ఎందుకంటే మనము ఒక కంట్రీలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి. అంటే మంత్రివర్గంలో ఎవ్రీ క్యాస్ట్, మేజర్ రిలీజియస్కి రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి. అది మైనారిటీస్ కానీ, బీసీస్లో కానీ ముదిరాజు, యాదవ్, గౌడ అని ఒక్కోదానికి ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించాల్సి వస్తుంది. సమర్థవంతంగా ఎదుర్కొనేటోళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈక్వల్గా సోషల్ జస్టిస్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ 12 మంది మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులకి చోటు కల్పించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.